మేము ఒక మణికొండ నుంచి 36 మంది మండి ఈవీ యాత్ర ఆధ్వర్యంలో ఈ ట్రిప్ తీయడం జరిగింది. అద్భుతంగా ప్రయాగరాజ్ దర్శనము చాలా అద్భుతంగా జరిగిందండి. ఎందుకంటే అందరికీ నేను బోట్లు తీసుకొని త్రివేణి సంగమంలో ఎక్కడైతే కలుస్తాయో 3 నదులు అక్కడికి వెళ్ళి స్నానం చేయించడం జరిగింది. నా అదృష్టం అది, వాళ్ళకి సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన భక్తుల్లో దాదాపుగా 50+ ఉన్నారండి. అందరూ వాళ్ళందరినీ ఒక కట్ట చేసుకొని నేను 4 బోట్లు తీసుకొని ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ త్రివేణి సంగమంలో మహాకుంభమేళకి ఈవీ యాత్ర ఆధ్వర్యంలో బయలుదేరడం జరిగింది. చాలా అద్భుతంగా దర్శనం చేసుకున్నాము. ఈవీ యాత్ర ఆధ్వర్యంలో మణికొండ నుంచి మహాకుంభమేళ ప్రయాగరాజ్ వరకు బస్సు తీయడం జరిగిందండి. అందులో 36 మందిని మేము ప్రయాణం చేసి ప్రయాగరాజ్కి చేరుకున్నాము. ఆ నర్మదా నది నుంచి ప్రయాగరాజ్ త్రివేణి సంగమం కలిసే చోటికి 4 బోట్లు మాట్లాడుకున్నామండి. 4 బోట్లలో మేము 8 మంది చొప్పున మేము బయలుదేరినాము. అద్భుతమైన ఈ పడవ ప్రయాణంలో మాకు ఇక్కడ నుంచి దాదాపుగా 5 కిలోమీటర్లు ఉంటుందండి త్రివేణి సంగమం. మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ చాలా అద్భుతంగా ఉంది. అది దాటి అవతల వైపు వెళ్తే మనకు త్రివేణి సంగమం ఉందండి. వీళ్ళు బోటుకి ఒక్కొక్కరి దగ్గర 1500 చొప్పున వసూలు చేశారండి. అంటే మామూలుగా అయితే ఇంతకుముందు డిమాండ్ ఉండేదంట, 4000 తీసుకున్నారంట, 2000 తీసుకున్నారంట. సరే ఏదేమైనా వాళ్ళ కష్టం కూడా ఉందండి. ఎందుకంటే ఈ బోటుకి ఆ మిషన్ పెట్టి తీసుకెళ్ళేది కాదండి, వాళ్ళ చేతితోటి నావ సాగుతూ వెళ్ళినట్టుగా ఆ తిప్ప కొడుతూ వాళ్ళు ముందుకు వాళ్ళని తీసుకెళ్ళారు. అక్కడ నుంచి మేము ముందుకు సాగుతున్నామండి. మా 2 పడవలు ముందున్నాయి, ఇంకా 2 పడవలు మా పక్కన ఉన్నాయి. అందులో చిలకలాట ఆడినట్టుగా ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకుంటూ అట్లా ఆహ్లాదకరమైన వాతావరణంలో మా ప్రయాణం సాగిందండి. చాలా అద్భుతం అని చెప్పొచ్చు. అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో మా బోటు షికారు సాగుతుందండి త్రివేణి సంగమం వరకు. అద్భుతమైన నౌక మా వాళ్ళందరూ అందులో ఉన్నారండి, చూస్తాం కదా. వాళ్ళందరూ అలా అందరం కలిసి పక్కన వెళ్తూ ఉన్నాము. చక్కటి నావ ఈ ప్రయాణము చాలా అద్భుతంగా అనిపించిందండి. గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం దగ్గరికి పోతున్నామని స్నానానికి. అక్కడ స్నానం చేసిన తర్వాత మేము మళ్ళీ కాశీకి బయలుదేరుతాము. ఇప్పుడు సమయం వచ్చి మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. చాలా సమయం పట్టింది మాకు పార్కింగ్లోనే. కానీ ఏదేమైనా మాకు మాత్రము బస్సు దొరికిందండి. బస్సు తీసుకొని అటు సంగమానికి కిలోమీటర్ దూరంలో మేము డ్రాప్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మేము మళ్ళీ బోట్లో యమునా నది నుంచి త్రివేణి సంగమానికి వెళ్తున్నామండి. ఇప్పుడు మొత్తం 4 బోట్లు, ఒక్కొక్క బోట్లో 8 మంది ఉన్నాము. ఒక్కొక్కరికి వచ్చి 1500 ఛార్జ్ చేశారు. త్రివేణి సంగమం తీసుకెళ్ళి స్నానం చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారండి. ఇక్కడ వచ్చి మళ్ళీ మేము మా బస్సు వరకు వెళ్ళిపోవాలి. ఏదేమైనా సాయంత్రం వరకు మేము మన గంగాహారతి కాశీలోకి ఆ సమయం వరకు వెళ్దాం అనుకుంటున్నాము. బహుశా కాకపోవచ్చు అది సమయం, ఎందుకంటే మించిపోయింది. లంచ్ కూడా కాలేదు ఇంకా మాకు. చాలామంది ఏజీ పర్సన్స్ ఉన్నారు. ఏదేమైనా అందరం అయితే సేఫ్గా మంచి గంగా స్నానానికి త్రివేణి సంగమానికి వెళ్తున్నాము. స్ప్రింగ్ బ్రిడ్జ్ అండి ఇది నూతనంగా నిర్మించారు. చాలా అద్భుతంగా దీన్ని కింది నుంచి కూడా వెళ్తూ ఉంటే మాకు చాలా చూడచక్కగా మాకు కన్నులని కట్టిపడేసింది. మంచి ప్రయాణం అండి, మీరు చూస్తున్నారు కదా, అద్భుతంగా ఉంది. ఈ పక్షులు మాత్రము ఆస్ట్రేలియా నుంచి వలస వస్తాయండి. 3 నెలలు ఇక్కడే ఉంటాయి ఇవి. వీటికి మురుకులు లాంటివి అలా వేస్తే ఇవి తింటున్నాయండి. చాలా ఈ నదిలో చాలా ఇవి ఒక అందాన్ని తెచ్చాయని చెప్పవచ్చు. యాత్రికులందరూ వీటికి తినుబండారాలు అంటే మురుకులు కానీ తినుబండారాలు పిండి వస్తువులు కానీ అలాంటివి వేస్తే ఇవి వచ్చి చేతిలో వాళ్ళు కూడా తింటున్నాయండి. ఈ నదిలో పూర్తిగా అవే ఉన్నాయి. ఇవి జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఉంటాయంట. దాని తర్వాత మళ్ళీ అవి వలస వెళ్ళిపోతాయి. 5 కిలోమీటర్ల తర్వాత మాకు త్రివేణి సంగమానికి దగ్గరగా వచ్చినామండి. ఇంకొద్ది క్షణాల్లో మేము త్రివేణి సంగమానికి దగ్గరికి వెళ్తాము. కానీ మేము వచ్చిన ఘాట్ నుంచి ఇక్కడికి జనాలు లేరు, కానీ త్రివేణి సంగమంలో మాత్రము కొన్ని లక్షల మంది ఆ పుణ్యస్నానం చేస్తున్నారండి.
అసలు మాకైతే అనిపించింది మేము బోట్లో వచ్చింది కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే బోట్లో వచ్చే వాళ్ళకి మాత్రమే త్రివేణి సంగమంలో స్నానం అండి. మిగిలిన వాళ్ళందరూ ఘాట్లో చేస్తున్నారు. కొంతమంది పక్షులకి ఇలా తిరుబండారాలు పెట్టి పిలుస్తున్నారు. వాటిని కావు కావు అంటే అవి దగ్గరకు వచ్చి వాలి ఆ మురుకుల్ని తిని వెళ్తున్నాయి. చాలామంది భక్తులు వాటికి తిను బండారాలు అన్నీ వేస్తున్నారు. ఏదేమైనా బోట్లో వచ్చి ఆ త్రివేణి సంగమంలో స్నానం చేస్తేనే ఆ త్రివేణి సంగమం స్నానం అంటారు అండి. మిగిలిన అన్ని ఘాట్లు మీరు చూస్తున్నారు కదా. పోలీస్ వాళ్ళు కూడా ఈ స్నానం కోసం వచ్చినారు. వాళ్ళ నిఘాలో కూడా ఈ మహాకుంభమేళ నడుస్తుందండి. వారికి కూడా పేరు ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి పగళ్ళు వాళ్ళు కష్టపడుతున్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళంతా జనాలు అండి. ఆ జనాలు ఆ ఘాట్లో స్నానానికి వచ్చినారు. అలాంటి జనాలు దాదాపుగా కొన్ని లక్షల మంది ఉంటారు. ఘాట్లో దగ్గరగా నాకు తెలిసే ఒక 50 లక్షల మంది వచ్చండి. అసలు చీమల్లాగా ఉన్నారు కంప్లీట్గా. ఈ కొన నుంచి ఆ కొన వరకు మహాకుంభ అంటే మహాకుంభేనండి. మేము కరెక్ట్గా త్రివేణి సంగమానికి స్నానానికి వెళ్తున్నాము. మా వెనక వైపు కనబడుతుందో లేదో వీడియోలో మాత్రం మాకు మాత్రము జనాలు ఎక్కడ చూసినా కూడా మొత్తం చీమల్లాగా ఉన్నారు. మొత్తం అసలు మనుషులు అంటే అసలు భూమి కనబడట్లేదు, మొత్తం మనుషులు కనబడుతున్నారండి. ఇప్పుడు ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానానికి వచ్చామండి. ఎల్లో కలర్ ఉన్నాయి కదా, దాని కిందనే బోట్ ఉంటుంది. దాంట్లోనే నెట్ కట్టేసి అందులోనే త్రివేణి సంగమం స్నానం చేయిస్తారు. మేము కూడా అక్కడికి వచ్చాము, చేస్తాము ఇప్పుడు. ఇక త్రివేణి సంగమానికి మేము రీచ్ అయినామండి. మీరు చూస్తున్నది అదే. ఇక్కడే చాలామంది గంగా యమున సరస్వతి కలిసే చోటు ఈ బోటు మధ్యలో నెట్ కట్టి ఇలా స్నానాలు చేయిస్తారండి. మేము కూడా 36 మందిమి ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసి మేము పుణ్యాత్మలమైన అనుకొని ఆ అమ్మవార్లకి దండం పెట్టుకొని అక్కడ గంగా నీళ్ళండి అవి తీసుకొని ఇంటికి తెచ్చుకుంటారు చాలామంది. మేము కూడా ఆ నీళ్ళని తీసుకొని రావడం జరిగింది. మా వాళ్ళందరూ అందులో స్నానం చేసి బయటకు వస్తున్నారు. ఏదేమైనా ఆ నది స్నానము చాలా పవిత్రం అండి. అందులో మహాకుంభు కాబట్టి ఇందులో ఎంతమంది సిద్ధులు, యోగులు, మహర్షులు, సన్యాసులు, పీఠాధిపతులు ఎంతోమంది స్నానం చేసిన చోటు కాబట్టి ఆ ప్రాంతానికి కానీ ఆ గంగకి కానీ ఆ మహిమలు వస్తాయండి. ఆ శక్తి వస్తుంది. ఆ శక్తికి మనం కూడా కొంచెం పుణ్యం తెచ్చుకుందామని అలా స్నానం చేసిన చోట మనం కూడా స్నానం చేయాలని చెప్పి వచ్చినాము. త్రివేణి సంగమంలో స్నానం చేసాము. 36 మంది స్నానం చేశారు. మళ్ళీ మేము మా రిటర్న్ మా బోట్లో మా బస్ దగ్గరికి వెళ్తున్నామండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. यार साथ में चलो. एक बोर्ड बुक घूम गया, वो बोर्ड भी चाहिए मेरे को. उसमें 8 जने कहाँ है? बोल गंगा मैया की, बोल यमुना मैया की, बोल त्रिवेणी संगम की, बोल शंकर भगवान की. ఇది రోబో బోట్ అండి. ఎవరికైనా ఇతరులని వాళ్ళని రక్షిస్తుంది. ఇది సాయంత్రం సంధ్యవేళలో సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో మేము తిరుగు ప్రయాణంగా మళ్ళీ యమునా నది ఘాట్కి వెళ్తున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణం చేయాల్సి వస్తుంది. చాలా అద్భుతమైన దృశ్యం అండి. సూర్యాస్తమయం సమయము ఆ నదిలోనే స్వామి మునుగుతున్నాడేమో అన్నట్టుగా మాకు దర్శనం ఇచ్చాడు సూర్యభగవానుడు. మేము మళ్ళీ ఈ ఫ్లైఓవర్ని దాటి మళ్ళీ చివరికి వెళ్ళాలండి. ఏదేమైనా చాలా అద్భుతంగా మాకు స్నానం జరిగింది. ఆ లైటింగ్ తోటి ముస్తాబు చేశారండి ఆ ఫ్లైఓవర్ మొత్తాన్ని. చూడ చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ప్రయాగ్రాజ్ అంటే ప్రయాగ్రాజ్ అండి. దీనికి సాటి ప్రపంచంలో ఇది రాబోదు. మొత్తం మా 36 మంది టీం అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అదేవిధంగా మనకు రథసారథి మన సంతోష్ అన్న హాయపు అన్న దాదాపుగా ఒక 25 ఏళ్ళ సంది ఈ ఫీల్డ్లో ఉంటున్నాడండి. ఏదేమైనా వీరభద్ర స్వామి ట్రావెల్స్లో
అద్భుతంగా జర్నీ ఉంటుంది. పర్ఫెక్ట్ డ్రైవర్లు ఉంటారండి. మనం ఒక టెంపుల్స్ చెప్తే చాలు మన బస్సు వెళ్ళి అక్కడికి ఆగిపోతుంది. అంత మంచి పర్ఫెక్ట్ డ్రైవర్ ఉంటారు. రవీందర్ రెడ్డి కానీ, షకీల్ కానీ, ఐబ్ బాయ్ కానీ, అంటే వీళ్ళు పాత సీనియర్ డ్రైవర్లు. వాళ్ళందరూ నాకు గురుతో సమానము. వాళ్ళ ఆధ్వర్యంలో నేను కూడా డ్యూటీ చేయడం జరిగింది. ఏదేమైనా ప్రశాంతమైన వాతావరణంలో మేము ఈ జర్నీ చేసినాము. ఈవీ యాత్రను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.